జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో గండెపల్లి, జగ్గంపేట, కీర్లంపూడి మండలాల పరిధిలోని పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం వద్ద ఆర్వో మీడియాతో మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధుల గురించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. మొదటి రోజు 240 మందికి శిక్షణ ఇవ్వగా రెండవ రోజు 232 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. అలాగే 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు, పోలింగ్ కేంద్రాలకు రాలేని వికలాంగులు ఇంటి వద్దే ఓటింగ్ వేసే విధానాన్ని ఈ ఎన్నికల్లో కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అటువంటి వారు ముందుగానే బిఎల్ఓల వద్ద ఉండే ఫారం 12D పూర్తి చేయాలన్నారు. గుర్తులు వచ్చాక వారింటికే వెళ్లి బ్యాలెట్ రూపంలో ఓట్లు వేయించుకోవడం జరుగుతోందన్నారు. వృద్ధులు, వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్వో సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జగ్గంపేట తహసీల్దార్ భాష, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. చెక్ చేయాలి కదా, దీనికి ఇంకొక ఓటు ఇస్తారు అనమాట. ఎంత చెప్తున్నా కదా, ఒకవేళ అక్కడ కరెక్ట్ వస్తే కనుక నువ్వు జైలు వెళ్తావు, 6 months ఇంప్రెషన్ ఉంటుంది. అలాగని చెప్పి నువ్వు నిర్ణయించుకుని ఆ 49 MA ఫామ్ ఫిల్ చేసి ప్లస్ ఇతని ఓటుని. నమస్కారం. 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా మే 13, 2024 తారీఖున పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఈరోజు పీఓలకి, ఏపీఓలకి గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ జగ్గంపేటలో ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. ఈరోజు 240 మందికి, రేపు 232 మందికి, మొత్తం 472 మందికి జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలానికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇక్కడ ఈ మోడల్ డిగ్రీ కాలేజ్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్ సప్లై చేసి ఎన్నికల రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాము. వాళ్ళకి ఈవీఎం ట్రైనింగ్ అన్ని ఇస్తున్నాము. అందరూ కూడా వాళ్ళకి ఆన్ హ్యాండ్ ట్రైనింగ్, అంటే ఈవీఎంస్తో పాటు వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యతలన్నీ కూడా వివరంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఎల్ఎంటీసీ సెక్టర్ ఆఫీసులో వివరించి చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని మేము చెప్తున్నాము. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎవరైతే పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వినియోగించుకునే వాళ్ళు, అంటే 80 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు, అలాగే అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు, బెడ్ రీడ్ అయిన వాళ్ళకి ఫామ్ 12D ద్వారా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అంటే మా పోలింగ్ అధికారులు ఇంటి వద్దకే వచ్చి ఫామ్స్ ఫిల్అప్ చేయించి వాళ్ళ చేత ఓటింగ్ వేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే పోలింగ్ బూత్కి వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారో వారికి ఇంటి ద్వారా వచ్చి ఇంటికి మా పోలింగ్ అధికారులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.